విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మునిమనవడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పెద్దన్నయ్య జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా అరంగేటం చేస్తున్న విషయం తెలిసిందే. వైవిఎస్ చౌదరి దర్శకుడు కావడంతో తారక రామారావు చేస్తున్న మొదటి సినిమాపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా నారా భువనేశ్వరి, లోకేశ్వరి, పురంధేశ్వరి, రామకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొనగా ముహూర్తం షాట్ కి భువనేశ్వరి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ మాట్లాడుతూ తమ నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరో తారక రామారావుని ప్రేక్షకులు ఆదరించాలని, నటనలో తారక రామారావు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. ఇక వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ 1980వ సంవత్సరం నేపథ్యానికి చెందిన కథతో మా చిత్రం తెరకెక్కనుంది. హైందవ సంస్కృతి, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పబోతున్నాం. ఈ నేపథ్యమే అసలైన బలం అని చెప్పుకొచ్చాడు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్ గా చేస్తుండగా ఈ సినిమాపై వైవిఎస్ చౌదరి, ఆయన సతీమణి గీత అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.